అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ ప్రవేశాలు చూద్దాం. దాంతోపాటు ఉద్యోగ నోటిఫికేషన్లు వీటన్నిటి మీద చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏపీలోని విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. మరి దీనికి ఎలిజిబిలిటీస్ ఏంటి? అర్హత అంటే సైన్స్ అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ విభాగాల్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి. అట్లా దాంతోపాటు వయసు వచ్చే ఈ ఏడాది 2024 డిసెంబర్ చివరి నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి ఓసీలకు 2360, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1888 రూపాయలు. ఆన్లైన్ చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 9, 2024 చివరి తేదీ. ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. ఇందులో మీకు మిగతా వివరాలు, అసలు సిస్టము, అప్లికేషన్స్ ఇవన్నీ తెలవాలంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు drntr.uhsap.in ఈ సైట్లోకి వెళ్తే మిగతా వివరాలు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉద్యోగాలు చూస్తే డిఐఏటి ఇది పూణేలో ఉంటుంది. టీచింగ్ సిబ్బంది కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. పూణేలోని డిఐఏటి అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. అందులో విభాగాలు చూస్తే ఏ విభాగాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, స్కూల్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈ విభాగాల్లో డిపార్ట్మెంట్లలో 4 పోస్టులు ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగాల్లో పిహెచ్డి కావచ్చు, ఉద్యోగానుభవం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, పిహెచ్డి చేసి ఉండాలి. ఇది ఎలిజిబిలిటీస్. వయసు వచ్చేసి 40 ఏళ్ళు మించకూడదు. ఎప్పటికీ దరఖాస్తు చివరి తేదీ నాటికి. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడని చూద్దాం. మరి డిసెంబర్ 2024 31వ తారీఖు అంటే ఈ ఏడాది చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల, సాయంత్రం లోపల మీరు అప్లై చేసుకోండి. ఆ లోపల మీకు 40 ఏళ్ళు మించి ఉండకూడదు. అట్లా ఈ రోజుకు అంటే నోటిఫికేషన్ దరఖాస్తు చివరి తేదీకి ఇన్నేళ్ళు మించి ఉండకూడదు అన్నట్టు. మరి ఫీజు ఎంత అంటే 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు. ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్డ్ వాళ్లకు, మహిళలకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. మరి దీని వెబ్సైట్ ఏంటి? పూణేలో ఉన్న దీని వెబ్సైట్ ఏంటంటే diat.ac.in. ఇది దానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి, చూసుకోవచ్చు. మరో నోటిఫికేషన్ అంటే ఢిల్లీలోని నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ 8 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో చీఫ్ మేనేజర్, ఇది లా డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు 2 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు 4 ఉన్నాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో 1 ఉంది. ఇట్లా ఈ విభాగాల్లో మొత్తం ఎన్ని పోస్టులు అంటే 8 పోస్టులు ఉన్నాయి. అట్లా అర్హత ఏంటంటే పోస్టును బట్టి ఎల్ఎల్బి కావచ్చు, ఎల్ఎల్ఎం కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, పీజీ డిప్లొమా, ఆర్కిటెక్చర్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వేతన శ్రేణి అంటే చీఫ్ జనరల్ మేనేజర్కు నెలకు 1,00,000 నుంచి 2,60,000 జీతం ఉంటుంది. జనరల్ మేనేజర్కు 90,000 నుంచి 2,40,000, డిప్యూటీ జనరల్ మేనేజర్కు 70,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. మంచి జీతం ఉంది. 40 ఏళ్ళ దీనికి అర్హత వయసు అని చూద్దాం. ఇక్కడ చూద్దాం. దరఖాస్తు చివరి తేదీ నాటికి చీఫ్ జనరల్ మేనేజర్ పోస్టుకి 57 ఏళ్ళు. ఓహే మస్తు, చాలామంది ఎలిజిబిలిటీస్ ఉంటాయి దీంట్లో. జనరల్ మేనేజర్కు 54 ఏళ్ళు గరిష్ట వయసు. డిప్యూటీ జనరల్ మేనేజర్కు 41 ఏళ్ళు మించకూడదు. ఇది ఈ ఏజ్లు మించకూడదు. చాలామంది ఎలిజిబిలిటీస్ ఉంటారు, అప్లై చేసుకోండి. ఎంపిక ఏంటంటే విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ఇంటర్వ్యూలలో ఉన్నటువంటి వాటిని బట్టేసి ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు ఫీజు ఎంతంటే 1000 రూపాయలు. ఓసీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు. ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఫీజు లేదు ఇందులో.
ఆ రూ. 1000 కూడా ఉండదు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 2024 డిసెంబర్ 20వ తేదీకి చివరి తేదీ. ఇక దీనికి వెబ్సైట్లో మీకు మిగతా వివరాలు ఏమన్నా కావాలనుకుంటే nbccindia.in ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దాంతోపాటు ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్లు చూసినాం. ఇప్పుడు మిగతా కొన్ని నోటిఫికేషన్లు చూద్దాం. ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫిక్స్డ్ టెన్యూర్ ప్రాతిపాదికన అంటే పర్మనెంట్ ప్రాతిపాదికన ఇంజనీరింగ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 229 పోస్టులు. దరఖాస్తు ఫీజు కేవలం రూ. 400. అర్హులైన అభ్యర్థులు 2024 ఈ ఏడాది డిసెంబర్ 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరికి వచ్చింది, ఇది కూడా జస్ట్ 14 రోజులు ఉంది. అప్లై చేసుకోండి. నెక్స్ట్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ నెట్ నోటిఫికేషన్ వచ్చిందండి. చాలామంది అలర్ట్గా ఉండాలి. యూజీసీ నెట్ ప్రతి ఏటా 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తుంది. అయితే డిసెంబర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2024 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు వచ్చేసి ఈసారి రూ. 1150. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 10, 2024. 2024 డిసెంబర్ 10లోగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఏటా 2 సార్లు వస్తుంది. ఇందులో జేఆర్ఎఫ్ కావచ్చు, దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ, నెట్ కావచ్చు. చాలామందికి జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది. అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని రాయండి. 2 పేపర్లు ఉంటాయి, బాగుంటుంది. ఈ డిసెంబర్ 10 ప్రతి ఏటా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీలో కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 2024 డిసెంబర్ 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎందులో చేసుకోవాలంటే ఆన్లైన్లో దరఖాస్తు డిసెంబర్ 9లోగా అప్లై చేసుకోవాలి. విద్యా ఉద్యోగ సమాచారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో పడ్డాయి పోస్టులు. ఇందులో 86 పోస్టులు పడ్డాయి. ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్కు చెందిన ఆర్మడ్ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో ఉంటుంది. ఇది మేబీ సంగారెడ్డి అనుకుంటా, ఎందుకంటే ఉమ్మడి మెదక్ కావచ్చు. ఇంకా పేరు అవన్నీ మార్చారు, మారలేదు. మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. ఇందులో పోస్టుల వివరాలు చూస్తే జూనియర్ మేనేజర్ పోస్టు, జూనియర్ మేనేజర్ డిపార్ట్మెంట్లో 50 పోస్టులు, డిప్లొమా టెక్నీషియన్ 21 పోస్టు, అసిస్టెంట్ పోస్టులు 11, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 4 పోస్టులు. ఏ విభాగాలు పడ్డాయంటే మెకానికల్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్వాలిటీ డిపార్ట్మెంట్, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెటలర్జీ, టూల్ డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, హెచ్ఆర్ పోస్టులు పడ్డాయి, స్పోర్ట్స్. ఈ విధంగా ఇన్ని డిపార్ట్మెంట్లలో పడ్డాయి. మొత్తం 86 పోస్టులు ఉన్నాయి. అప్లై చేసుకోండి. తెలంగాణలోనే ఈ పోస్టులు పడ్డాయి కాబట్టి అప్లై చేసుకోండి. అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా చేసి ఉండాలి. తర్వాత దాంతోపాటు డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీకామ్. చాలా మంచి అవకాశం కదా కొన్ని పోస్టులకు. ఇందులో బీఏ కూడా ఉంది, బీఎస్సీ కూడా ఉంది, మంచి బీకామ్ కూడా ఉంది. అప్లై చేసుకోండి. మంచి మన దగ్గరనే బీటెక్ ఉంది, పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ పోస్టులు కూడా ఉన్నాయి, ఎంబీఏ పోస్టులు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరు ఎలిజిబిలిటీస్ని బట్టి వాళ్ళు అప్లై చేసుకోండి. నెలకు జూనియర్ మేనేజర్ పోస్టుకు 30,000 ఉంటుంది, డిప్లొమా టెక్నీషియన్ పోస్టుకు 23,000 ఉంటుంది, అసిస్టెంట్ పోస్టుకు 23,000, జూనియర్ అసిస్టెంట్కి 21 పోస్టు. ఇవి జీతం గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. చాలా మంచి పోస్ట్ ఇవి. వయసు వచ్చేసి 30 ఏళ్ళు మించకూడదు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూబీడీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక విద్యార్హతలు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎక్స్పీరియన్స్, దాంతోపాటు స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తుంటారు. దాంతోపాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తుంటారు. అందులో ఇంటర్వ్యూ అనగానే ఏదో జరుగుతుంది, వాళ్ళలోకి ఇచ్చుకుంటారు, అట్లాంటి అపోహలను మానేసి మీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తోటి అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకోండి. మరి ఎప్పుడు చివరి తేదీ నోటిఫికేషన్ కంటే ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ నోటిఫికేషన్ వెలువడిన 21 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని రోజులలో చేసుకోవాలి? 21 రోజులలో. ఎప్పటి నుంచి? నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడిందో చూద్దాం. ఈ నెల అంటే 11వ తేదీన వెలువడిందంటే 11 నుంచి 21 వరకు 10 రోజులు, 31 వరకు, ఈ నెల 30 ఉంటుంది కాబట్టి డిసెంబర్ 1వ తారీఖు వరకు, లేదా ఈ నెల నవంబరు 30వ తారీఖు లెక్కేసుకోండి.
ఈ విధంగా చూసుకుంటే ఇంకొక 5 రోజులు ఉంది. తొందరగా మీకు మీరు అప్లై చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీనికి సమాచారం ఏంటంటే ఏవిఎన్ఎల్ వెబ్సైట్ చూసుకుంటే avnl.co.in, దేనికి సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో పడ్డటువంటి ఒక పోస్టులకు సంబంధించి. అట్లా ఈ విధంగా ఇందులో విషయం ఏంటంటే మీరు కావచ్చు, మీకు తెలిసిన మీ బంధువులు స్నేహితులు వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాంతో ఏమవుతుందంటే వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. మీరు అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు చేసుకోండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే జాతీయ స్థాయి పోస్ట్ కాబట్టి ఎవరికొకరికి వస్తుంటుంది. సమాచారం ఇవ్వండి. ఎంతసేపటికి తెలుగు రాష్ట్రాల్లో పడ్డటువంటి నోటిఫికేషన్లు ఉద్యోగాల కోసమే కాకుండా జాతీయ స్థాయిలో పడ్డటువంటి నోటిఫికేషన్లకు కూడా అప్లై చేసేసి ఉద్యోగాలు కొడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.